మోదీ 10 ఏళ్ల పాలనలో విద్వేష విభజన రాజకీయాలు చేశారని విమర్శించారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. కులమతాలను అడ్డం పెట్టుకుని మోదీ ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాగో మేలుకో తెలంగాణ అంటూ బస్సు యాత్ర మొదలుపెట్టారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ మాట తప్పారని మండిపడ్డారు. వివిధ పన్నుల రూపంలో 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇచ్చిందేమీ లేదని చెప్పారు. దేశంలో మోదీ కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఆకునూరి మురళి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు గత 10 సంవత్సరాల్లో ఏం చేసిండ్రు ఏం చేయలేదని కూడా మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది. దాన్ని బట్టే మీరు ఓటేయాలని నేను చెప్తున్నాను. మీరు 2-3 అబద్ధాలు ఏంటంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, కనీసం ఒక 10 లక్షల ఉద్యోగాలు కూడా మనకి ఇక్కడ కనబడవు ఈ రాష్ట్రంలో. అట్లాగే అందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు మోడీ గారు 2015లో. కానీ ఇప్పటికీ మనకి తెలంగాణలో ఏ గ్రామంలో మోడీ గారి ఇల్లు ఒక్క దగ్గర కనబడదు. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో, కార్పొరేట్ పన్నుల రూపంలో, ఇతర పన్నుల రూపంలో ఢిల్లీకి తీసుకుపోయి తెలంగాణకి ఏం చేసిండు అయ్యా అంటే ఈరోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి ఒకసారి ఏం చేసిండో మీకు కనబడుతుంది. అంటే కనీసము ఉద్యోగాలు ఇప్పించినటువంటి అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారా వాళ్ళు బీజేపీ వాళ్ళు? అట్లాగే ఒక ఆసుపత్రి కట్టించినట్టు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారా? ఒక ఇల్లు కట్టించినట్టు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారా? అన్నీ మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఈరోజు ఈ మహానుభావుడు ప్రధాని మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా లేనిపోని విషయాలు, అనవసరమైనటువంటి మన పర్సనల్ విషయాలను మాట్లాడుకుంటూ, మన కులాలను, మన మతాలని, మన దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఓట్లాడుతున్నారు. ఎవరైనా ఓట్లు ఆ రకంగా అడుగుతారా? ప్రపంచం మొత్తంలో ఎవరైనా ఇట్లాంటి విషయాలను ముందు పెట్టేసి ఓట్లు అడుగుతారా? ఎవరైనా కానీ నేనేం అభివృద్ధి చేశాను, నా అభివృద్ధిని చేసి ఓటేయండి అని అడుగుతారు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే విధానాలతో ఇక్కడ ఓట్లు అడగరు వీళ్ళు. కానీ మన మోడీ గారు అలాంటి విషయాలలో అలాంటి దాంట్లో అంశాలను ముందు తీసుకొచ్చి ఓట్లు అడిగే కనబడుతుంది. ఇక ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాడండి. కానీ మరి బీసీలకు సంబంధించి కులగణన ఎందుకు చేయటం లేదు? కులగణన చేస్తే మీ సంపన్నుల బండారం మొత్తం బయటపడుతుంది. మీ సంపన్నులు 1% సంపన్నులలో ఎంత సంపద ఉందో బయటపడుతుంది. ఈ దేశంలో భూములు ఎవరి దగ్గర ఉన్నవి, కంపెనీలు ఎవరి దగ్గర ఉన్నవి, అట్లాగే మొత్తం పెద్ద పెద్ద బడా కార్పొరేట్లు ఎవరి దగ్గర ఉన్నవి, ఆసుపత్రులు ఎవరి కంట్రోల్లో ఉన్నవి, కాంట్రాక్టర్లు ఎవరు, ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తే ఆదాని అంబానీ లాంటి 1% జనాభాకు సంబంధించినటువంటి